దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు హనుమాన్ చాలీసా చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. చిన్నపిల్లలందరూ శ్రద్ధగా నేర్చుకోవాలని కూడా మనం చెప్తున్నాము. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లలకి సహకరిస్తూ కొంచెం నేర్పిస్తే చాలా బాగుంటుంది అని అభిప్రాయంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు 6వ చౌపాయి చెప్తారా? తప్పకుండానండి. ఉగ్రవీరం హనుమంతం జలంతుం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అంటే ఎటువంటి ఆపద వచ్చినా నివారణ చేయగలిగే హనుమంతుడి గురిని తలుచుకుంటూ మనం రోజు వీలుంటే ఈ యొక్క శ్లోకాన్ని 11 సార్లు చదువుకోండి. హనుమాన్ చాలీసా చదివండి. తప్పకుండా పిల్లలకి ధైర్యం, ఆత్మవిశ్వాసం, మంచి విద్యాబుద్ధులు వస్తాయండి. ఇంకొకసారి చెప్తారండి. ఉగ్రవీరం హనుమంతం. ఉగ్రవీరం హనుమంతం జ్వలంతం సర్వతోముఖం. జ్వలంతం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం. నృసింహ భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. మృత్యుం నమామ్యహం. అంటే మనకి అన్ని ఆపదల నుంచి రక్షించే హనుమంతుడిని ప్రార్థిస్తూ మనము 6వ చౌపాయికి వెళ్తామండి. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహజగవందన. శంకర సువన, ఇక్కడ శంకర స్వయం అంటారండి. శంకర సువన అన్న శంకర స్వయం అన్న కూడా అర్థంలో ఎక్కువ తేడా ఉండదు. శంకర సువన అంటే శంకరుడివి పుత్రుడివి అంటున్నాం మనం. అలాగే కేసరి నందన, అంజనీ దేవి యొక్క భర్త కేసరుడు. వాళ్ళిద్దరు దంపతుల పుత్రుడు మన హనుమాన్. కాబట్టి శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. నీ ప్రతాపం ఎటువంటిది, నీ తేజస్ ఎటువంటిదయ్యా అంటే మహాజగవందన. మొత్తం జగమంతా నీకు వందనం అర్పిస్తున్నారు హనుమాన్ అని మనం కూడా ఆయనకి వందనం చేసుకుంటున్నాం అన్నమాట. అయితే పరమశివుడు అంశగా మనకి 11వ రుద్రాంశగా హనుమంతుల వారు వచ్చారు. అపారమైన తేజస్సు, అలాగే అపారమైన పరాక్రమం ఉంది. లోకమంతా అంటే 3 లోకాలు, అటు స్వర్గం, ఇటు భూమి, ఇటు పాతాళం, అన్ని లోకాల్లో అందరూ కూడా నిన్ను వందనం అర్పిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు, పూజిస్తున్నారు అని ఈ శ్లోకంలో మనకి తులసీదాస్ గారు చెప్తున్నారు. హనుమంతుడి పరాక్రమం, తేజస్సు కూడా ఎల్లలు లేనివండి, అంటే పోలిక లేనివి. సూర్యుడు తేజస్సు అని చెప్తాం, సూర్యుడిలో అంశమైన హనుమంతుల వారికి కూడా దాదాపు అంత తేజస్సు ఉంది అనేసి. సూర్యుడికి మనము ఎప్పుడైతే ఈయన పండుగ భావించి వెళ్ళారో అనేక సార్లు మనం ఏం చెప్తామంటే సూర్యుడు గురువుగా ఈయనకి అన్ని సర్వ విద్యలు కూడా ఈయనకి ప్రాప్తించేటట్టు చేశారు. శివత్వం మంగళకరం. ఇక్కడ శంకర సువన అంటే శివుడు మంగళకరం కదండి. ఎప్పుడు కూడా శివుడు మంగళాకారంగా ఉంటారు. అలాగే హనుమంతుల వారు కూడా మంగళాకారంగా ఉండి అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. హనుమతే రుద్రాత్మకాయ నమః అని 11 సార్లు మనం చదువుకుంటే చాలండి. హనుమతే రుద్రాత్మకాయ నమః. రుద్ర అంటే మనకి శివుడు అండి. రుద్రాత్మ అంటే శివుడు మనసులో ఉండేవారు మన హనుమంతుల వారు. ఇలా వానర రాజుకి ఉన్న పరాక్రమం. ఇక్కడ కేసరి నందన ఆయనేం మామూలు ఆయన కాదండి. ఆయన ఎవరైతే ఋషులు తపస్సు చేసుకుంటుంటే, హోమాలు చేస్తుంటే 2 ఏనుగులు వచ్చి పాడు చేయడము, ఒక నరరూప రాక్షసులు వాళ్ళు ఎప్పుడైతే వచ్చి వాళ్ళని వేధిస్తున్నారో, ఈ వానర రాజు అంటే అంజనీదేవి భక్తిని కేసరుణ్ణి అడుగుతారనమాట. మాకు సాయం చెయ్యి, వీళ్ళు ఈ ఏనుగులు మనకి మనకి అసురులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారంటే ఈయన అసుర సంహారం చేయడము, ఆ ఏనుగులు సంహరించడం మూలైన ఏనుగుల్ని ఏవి సంహరిస్తారు? సింహాలు. అందుకని ఆయనకి కేసరి అనే బిరుదు వచ్చింది. కాబట్టి కేసరి నందన, తండ్రికే సింహం అంత బలం ఉంది. అంజనీదేవికి సాక్షాత్తు రుద్రాంశతో ఈయన జన్మించారు. అటు వాయుపుత్రుడు, ఔరసపుత్రుడు వాయువుకి, అటు సూర్యుడికి శిష్యుడు. ఇన్ని ఉన్న తేజాప్రతాప మహాజగవందన, అటువంటి ముల్లోకాల వాళ్ళు నీకు నమస్కరిస్తున్నారు అని చెప్తారనమాట. శంబాస రాక్షసుడు మునులు వేధిస్తుంటే మన కేసరి నందన అని ఆయన కేసరి ఆయన సంహరించడం జరుగుతుంది.
నీకు జగత్తంతా కూడా పరాక్రమం తెలిసిన పుత్రుడివి అంటారు. అంటే ఎవరి పుత్రుడైనా శంకర సువన కేసరి నందన, మొత్తం ప్రపంచంలో జగత్తులో అందరికన్నా పరాక్రమమైన పుత్రుడివి ఎవరు అంటే హనుమంత, కేసరి నందనుడివి, శంకర శివనుడివి, వాయుపుత్రుడివి అనేసి మనం చెప్పుకుంటాము. అయితే ఇక్కడ మనకి శంకర సువన కేసరి నందన అని ఎందుకు చెప్తున్నారు ప్రత్యేకంగా అంటే, ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. మా తండ్రి బలానా, మా నాన్నగారు, మా అమ్మగారు అని ఆ పూజ భావంతో తల్లిదండ్రుల్ని ఎప్పుడూ కూడా తలుచుకోవడం కానీ, వాళ్ళకి నమస్కరించడం కానీ, తల్లిదండ్రుల్ని గౌరవించడం కానీ ఇక్కడ మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. అందుకని ఇక్కడ ముఖ్యంగా శంకర సువన కేసరి నందన అని హనుమంతుడిని చెప్పడంలో విశేషం ఏంటంటే కదా, తల్లిదండ్రులకి గౌరవాన్ని, మర్యాదని, ప్రేమని పంచాలి అనేసి. అయితే ఈ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన అంటే మనలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభతో పాటు సేవా గుణాన్ని, వినయాన్ని కూడా మనం హనుమంతుల వారిని చూసి నేర్చుకోవాలి. సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సీతమ్మ అంటుంది, మరి నువ్వు చూస్తేనేమో ఇంత చిన్న వానరుడిలాగా ఉన్నావు, ఆ సేన వస్తారా, రాముల వారు నన్ను తీసుకువెళ్తారా అని కాస్త అనుమానంగా అడుగుతుంది. ఈయన వెంటనే, అమ్మా దూతగా ఎవరిని పంపిస్తారు, అందరికన్నా తక్కువ వాళ్ళని పంపిస్తారు, నాతో సమానమైన వాళ్ళేంటి, అందరికన్నా నాకైనా ఎక్కువ పరాక్రమం ఉన్న వీరులు ఉన్నారమ్మా సుగ్రీవుడి దగ్గర, వాళ్ళందరూ వస్తారని చెప్పాడు కానీ అందరికన్నా నేనే గొప్ప అని చెప్పుకోలే. వినయం ఎంత గొప్ప విషయం అండి. అమ్మవారు ఇంత చిన్న వానరల్లాగా ఉన్నావు, నన్ను భుజాల మీద తీసుకెళ్తా అంటావు, అలా ఇలా తీసుకువెళ్తావు అనగానే వెంటనే ఆ శరీరాన్ని ఇలా 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 పెంచేసి ఆవిడికి మహావీరుల్లాగా కనిపిస్తాడు. అంటే ఎక్కడ తగ్గుండాలి, ఎక్కడ పెరగాలి అనేది మనకి సాక్షాత్తు హనుమంతులు వారు తెలుపుతున్నారనమాట. అయితే లక్ష్మణ నుంచి అన్నీ ఉన్నాయి, హనుమాన్ చాలీసాలోనే ఎన్నో నిగూఢమైన అర్థాలు ఉన్నాయని తప్పకుండా. అయితే సీతమ్మ వారు రాజముద్రికని ఇచ్చాక ఆవిడ ఎంతో సంతోషపడిపోయినప్పుడు కూడా, నేను రామదాసుండమ్మా, ఇంకా ఏమైనా మీ ఇద్దరికీ తెలిసిన విషయాలు చెప్తే నేను రాముల వారికి అందిస్తానని చూడమని తీసుకుంటే, అమ్మవారు ఆవిడ వివాహం జరిగాక రాముల వారితో అరణ్యం వెళ్ళాక అక్కడ జయంతుడనే ఒక కాకి వచ్చి ఆవిడని పొడవడం, రక్తం రావడం, అలాంటి కథ కూడా హనుమంతుల వారితో చెప్పారంటే, ఆ మాట్లాడిన కాసేపట్లో అమ్మవారికి అంత ఆత్మీయుడైపోతాడు ఆయన. అప్పటిదాకా అపరిచితుడు, వానరుడు, భాష రాదు, అప్పటిదాకా ఆవిడ ఆయన్ని చూడలేదు, ఈవిడ చూడలేదు. అయినా ఆయన మాటలు ఆవిడకి ఎంత నమ్మకము, ఎంత ఓదార్పు కలిగించాయి అంటే, రాముల వారు వచ్చేస్తారు తప్పకుండా అని అంత నమ్మకం కలిగించి ఆ చింతామణి ఇవ్వడంతో పాటు, చూడమని ఇవ్వడంతో పాటు, ఆ రాముల వారికి ఆవిడికి తెలిసిన ప్రత్యేకమైన సన్నివేశాలు కూడా హనుమంతుల వారికి చెప్పగలిగిన అత్యంత ప్రియమైన భక్తుడిగా, పుత్రుడిగా అమ్మవారు ఆయన్ని అంగీకరించారు. అది హనుమ యొక్క గొప్పతనం అన్నమాట. ఆమెకే మనోధైర్యాన్ని ఇచ్చారు, నమ్మకం కలిగించారు. అయితే మామూలుగా మనం ఏం చేస్తామంటే, శివాంశుడు, వాయుపుత్రుడు, కేసరి నందుడు ఇవన్నీ ఎందుకు తలుచుకుంటామంటే, మనము మన యొక్క మూలాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు, పొలంలో పని చేయొచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, ఎవరైనా కానివ్వండి, తల్లిదండ్రులు దైవ సమానులు కాబట్టి ఆ పేరుని మనం ఎప్పుడు కూడా కుటుంబం పేరు, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అని అనుకోవాలి. మనలో కూడా ఈ ఆంజనేయ స్వామిలాగా దైవభక్తి ఉండి, సేవాతత్వం ఉండి, వినయం ఉంటే ఆయనలాగా మనము పరాక్రమాన్ని, తేజస్సుని, ఓజస్సుని మనం కూడా పొందగలుగుతాము. ఓం హనుమతే రుద్రాత్మకాయ నమః. జై హనుమాన్. జై హనుమాన్. దుర్గ గారు, సదాశివ కుటుంబ సభ్యుల్లో ఈరోజు అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. రామశేషగిరిరావు, కొత్తపేట, ఆంధ్రప్రదేశ్. రామశేషగిరిరావు గారు, కొత్తపేట, ఆంధ్రప్రదేశ్. మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం అందిస్తారు. పుస్తకం అందగానే మీరు పుస్తకము అందినది అన్న కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.